ముందు నుంచి అనుకున్నదే జరిగింది. తెలంగాణలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. ఇక రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో కేవలం 2.64 కోట్ల మంది మాత్రమే ఈ ముసాయిదా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇంటింటి సర్వే ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారీ మార్పులు జరిగాయి. ఇంటింటి సర్వేలో అందుబాటులో లేని చనిపోయిన వారు శాశ్వతంగా మరో ప్రాంతానికి వలస వెళ్లిన సుమారు 73.39 లక్షల మంది పేర్లను ఈ డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తొలగించారు. అలాగే 6.70 లక్షల మంది 2 చోట్ల ఓటు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓటర్ల వివరాల్లో తప్పులున్న 60 లక్షల మందికి అలాగే 32 లక్షల మంది అన్మ్యాప్డ్ ఓటర్లకు మొత్తంగా 92 లక్షల మందికి ఎన్నికల సంఘం త్వరలో నోటీసులు జారీ చేయనుంది. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ నోటీసులను ఓటర్లకు నేరుగా అందజేస్తారు. ముఖ్యంగా ఈ నోటీసుల సంఖ్య హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా ఉంది. అయితే నోటీసు రాగానే ఓటు పోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమేనని సీఈఓ స్పష్టం చేశారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ను పరిగణలోకి తీసుకోరు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల అధికారిక డాక్యుమెంట్లను మాత్రమే అనుమతిస్తారు. నోటీసుల పరిష్కారం కోసం 890 మంది ఏఈఆర్ఓలు 119 మంది ఈఆర్ఓలు పనిచేస్తారని, ఓటర్లకు ఏమైనా సందేహాలుంటే డీఈఓలను లేదంటే నేరుగా సీఈఓను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ 16 వరకు అధికారుల అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19న ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది. చనిపోయిన వారు లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయని వారు ఈ విధంగా వివిధ కారణాల వల్ల 73 లక్షల పైసలకు తీసివేయడం జరిగింది. వీరందరికీ కూడా ఇప్పుడు మరి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఎవరైనా పేర్లు మిస్ అయినట్టయితే, అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ సమయానికి ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేకపోవడం వల్ల పేరు లిస్ట్లోకి రాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఫామ్ 6 రూపంలో ఫామ్ 6 సబ్మిట్ చేసి వాళ్ళు మళ్ళీ ఫైనల్ రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. నోటీస్ ఎవరికి ఇస్తారంటే ముఖ్యంగా ఎవరైతే అనామలీస్ లిస్ట్ అంటే 2002కి తర్వాత ప్రస్తుతం ఉన్న ఎలక్టరల్ రోల్కి మధ్య పేరు తేడాలు లేకపోతే వివిధ కారణాలు 11 కారణాలు ఏవైతే గుర్తించారో ఈసే ఆ కారణాల వల్ల అనామలీస్ లిస్ట్లో రావడం జరిగింది వాళ్ళ పేర్లు. ఇవి తీసుకుంటే 60 లక్షల పైచిలకు మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వీరితో పాటు 30 లక్షల మంది వాళ్ళకు కూడా నోటీస్ వెళ్తుంది. ఈ 30 లక్షల మంది ఎవరంటే వాళ్ళకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫామ్ని 3 కాలమ్స్ పైన ఉన్న వాటిలో ఫిల్ చేయకుండా కేవలం కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేసి ఇచ్చారు కాబట్టి వాళ్ళు నో మ్యాపింగ్ కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ 30 లక్షల మందికి తర్వాత 60 లక్షల మందికి 90 లక్షల మందికి నోటీస్ అనేది ఈ నోటీస్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది.